ఆపర్చునిటీని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మరోసారి రికార్డు ధర పలికిన బాలాపూర్ లడ్డు 18,90,000కు దక్కించుకున్న నాదర్గుల్ వాసి. హైదరాబాద్ గాంధీ భవన్లో అఖిలపక్ష సమావేశం. పలు అంశాలపై చర్చించిన నేతలు. చిత్తూరు జిల్లాలో కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు, బందోబస్తు విధుల్లో పాల్గొన్న పోలీసులు. మొండికేసిన స్ట్రాంగ్ రూమ్ లో ఉంచిన పోస్టల్ ఓటు బాక్స్ తాళాలు, ఇనుపరాడ్ను ఉపయోగించి తీసిన అధికారులు. ఇప్పుడు డీటెయిల్స్ చూద్దాం. గణేష్ నిమజ్జనం సందర్భంగా సందీప్ చింటూ మెమోరియల్ సభ్యులు భక్తులకు అన్నదానం చేశారు. టీడీపీ అంబర్పేట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బిల్డర్ ప్రవీణ్ హాజరై ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గణపతి దయతో కరోనా మహమ్మారి దేశాన్ని వీడిపోవాలని ఆకాంక్షించారు. ఈ గణపతి నిమజ్జనం సందర్భంగా మా యొక్క అంబర్పేట నియోజక కార్యకర్తలము, లీడర్లు, సభ్యులం అందరం కలిసి మన ఇక్కడ ప్రతి సంవత్సరం అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము. ఈ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి ఏ సమస్యలున్నా చూసుకునేది మా ప్రవీణ్ గారు, బిల్డర్ ప్రవీణ్ గారు. ఎందుకంటే ఇక్కడ ఎలాంటివి ఉన్నా అంబర్పేట మొత్తము ప్రతి ఒక్కరికి తుఫాన్లు వచ్చినా ఏమొచ్చినా చూసుకొని, ఇది సేవా కార్యక్రమం, పార్టీల గురించి కాదు. ఒక మనిషి మంచిల అభిప్రాయం గణపతి పేరు మీద చేసే కార్యక్రమం. పార్టీల గురించి మనం మాట్లాడుకోవద్దు. ఇక్కడ మనకు పార్టీ కాకుండా పర్సనల్గా ప్రవీణ్ గారు ప్రతి ఒక్కరికి సేవా కార్యక్రమాలు చేస్తుంటాడు. ఈ సందర్భంగా ఈ వినాయకుని పండుగ రోజు మేము అన్నదాన కార్యక్రమాలు చేస్తున్నాము. మా పెద్దలు కూడా అందరూ మంచి కార్యక్రమాలు చేస్తుంటారు. నమస్కారం, నేను మీ నల్లగొండ డివిజన్ ప్రెసిడెంట్, తెలుగుదేశం పార్టీ. మా అన్న బిల్డర్ ప్రవీణ గారి స్ఫూర్తితో 16 సంవత్సరాల నుంచి నేనే ఈ అన్నదాన కార్యక్రమంకి చేస్తున్నాను. అన్న ఇక్కడ ఇండియాలో ఉన్నా లేకున్నా, అమెరికాలో ఉన్న తమ్ముడు నేను ఉన్నా అంటే ఒక భరోసాతోటి 16 సంవత్సరాల నుంచి మా అన్న చింటన్న గారి స్మృతిలో ఈ అన్నదానం చేపిస్తున్నాము. ప్రతి సంవత్సరం పొద్దున్న స్టార్ట్ అయితే సాయంత్రం నైట్ వరకు అన్నదానం కొనసాగుతూనే ఉంటుంది. ప్రతి ఒక్కరు వచ్చి తిరిగిపోతూ ఉంటారు. రిటర్న్లో వచ్చే పబ్లిక్ కూడా తిరిగిపోతారు. చాలామంది మా అన్నకు ఆశీర్వాదం ఇస్తారు. అయితే మా సందీప్ అన్న కోసం ఇదంతా 16 సంవత్సరం చేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ అంబర్పేట్ నియోజకవర్గం హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జిని. గత కొన్ని సంవత్సరాలుగా గణేష్ నిమజ్జనం సందర్భంగా మా తమ్ముడు కీర్తిశేషులు సందీప్ కిరణ్ సురేష్ మెమోరియల్ మెమోరియల్ని పురస్కరించుకొని కొన్ని వేలాది మందికి అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతున్నది. దాదాపుగా 16 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని మేము కొనసాగిస్తున్నాము. ఈ రోజంతా కూడా ఈ అన్నదాన కార్యక్రమం నడుస్తూనే ఉంటుంది. కొన్ని వేల మందికి ఈరోజు మా తమ్ముడు సురేష్ ఆర్గనైజర్ ఆధ్వర్యంలో చాలా ఘనంగా జరుగుతుంది. మీరందరూ కూడా ఎవరైనా ఉంటే కూడా ఇక్కడికి పంపించవలసిందిగా మా జర్నలిస్ట్ సోదరుల ద్వారా మీకు విన్నవించుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు. బాలాపూర్ గణేశ్వరి లడ్డు మరోసారి రికార్డు ధర పలికింది. పోటాపోటీగా సాగిన వేలంపాటలో కడప జిల్లా ఎమ్మెల్సీ రమేష్ యాదవ్తో కలిసి నాదర్గుల్ వాసి మర్రి శశాంక్ రెడ్డి ఈ లడ్డూను 18,90,000కు దక్కించుకున్నారు. బాలాపూర్ ప్రధాన కూడలిలో జరిగిన వేలంపాట కార్యక్రమానికి మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి హాజరయ్యారు. వీరితో పాటు 2019లో బాలాపూర్ లడ్డును దక్కించుకున్న కొలను రామిరెడ్డి కూడా వచ్చారు. ఈ సమయంలో 17,60,000కు రామిరెడ్డి లడ్డూ దక్కించుకున్నారు. ఈ వేలంపాటలో స్థానికులైతే మరుసటి ఏడాది డబ్బు చెల్లించేలా నిబంధన ఉంది. అదే స్థానికులైతే అప్పటికప్పుడు చెల్లించాలి. 1994 నుంచి బాలాపూర్ లడ్డు వేలంపాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కోవిడ్ కారణంగా గతేడాది వేలంపాట జరగని విషయం తెలిసిందే. మరోవైపు భజన బృందం డప్పు చప్పుళ్ల సందడి నడుమ ఊరేగింపు వైభవంగా సాగుతోంది. బాలాపూర్ ప్రధాన వీధుల్లో కార్యక్రమాన్ని సందడిగా నిర్వహిస్తున్నారు.
వనస్థలిపురంలోని ఎన్జీఓస్ కాలనీ బస్టాండ్లో రక్తదాన శిబిరం నిర్వహించారు. శశాంక్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగింది. మొత్తం 42 మంది రక్తదానం చేశారు. కార్యక్రమంలో రవితేజ, ఆనంద్, గణేష్ రెడ్డి, కోటేశ్వరరావు గౌడ్, వంశీగౌడ్, బాలా పాల్గొన్నారు. ఆల్ ఇండియా యాంటీ కరప్షన్ అండ్ కన్జ్యూమర్ అసోసియేషన్ చిలకలూరిపేట నియోజకవర్గ అధ్యక్షుడిగా మురికిపూడి ప్రసాద్ నియమితులయ్యారు. ఈ మేరకు ఆ సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు కోడూరి వెంకటేశ్వరరావు నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ అవినీతి నిర్మూలన కోసం అవగాహన శిబిరాలను నిర్వహిస్తామన్నారు. వినియోగదారుల హక్కుల పరిరక్షణకు పాటుపడతానని చెప్పారు. ఏ వస్తువును కొనుగోలు చేసినా వినియోగదారులంతా తప్పనిసరిగా బిల్లు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా ప్రసాద్ని పలువురు అభినందించారు. ఆల్ ఇండియా యాంటీ కరప్షన్ అండ్ కన్జ్యూమర్స్ అసోసియేషన్ చిలకలూరిపేట నియోజకవర్గానికి ప్రెసిడెంట్గా ఎన్నిక చేసినందుకు ముందుగా కోడూరి వెంకటేశ్వరరావు గారు, రాష్ట్ర నాయకులు, రాష్ట్ర ప్రెసిడెంట్ గారికి నా ధన్యవాదాలు. చిలకలూరిపేటలో నాకు అప్పగిచ్చిన బాధ్యతలు నేను సక్రమంగా నిర్వహిస్తానని ఈ సందర్భంగా చెప్తున్నాను. ముఖ్యంగా వినియోగదారులు ఎవరైతే ఉన్నారో వారు చాలా అప్రమత్తంగా ఉండాలి. నకిలీ వస్తువుల పట్ల, నకిలీ ఉత్పత్తుల పట్ల అవగాహన కలిగి ఉండాలి. అటువంటి అవగాహన సదస్సులు మేము ప్రభుత్వ అధికారులతో కలిపి చిలకలూరిపేటలో నిర్వహించడం జరుగుతుంది. ప్రతి వారు కూడా ఏదైనా కిరాణా కొట్లో కానీ, ఏదైనా పెద్ద పెద్ద షాపుల్లో కానీ, అలానే మ్యానుఫ్యాక్చరింగ్ వస్తువులు కొనేటప్పుడు భవన నిర్మాణ వస్తువులు ఏమైనా సరే ముందుగా బిల్లు తీసుకోవాల్సిన బాధ్యత వినియోగదారుడిపై ఉంటుంది. అట్లా బిల్లు తీసుకోకపోయినట్టయితే వారికి ఉన్న హక్కులన్నీ ఊరకనే పోయినట్టు గుర్తుంచుకోవాలి. బిల్లు తీసుకున్న తర్వాత వారికి న్యాయం జరగకపోతే వారు జిల్లా ఫోరంను ఆశ్రయించవచ్చు. ఆ జిల్లా ఫోరంను ఆశ్రయించడానికి వినియోగదారుల సంఘం పూర్తిగా మద్దతు ఉంటుంది, వారికి అండగా నిలబడుతుంది. అలానే ఎవరైతే నకిలీ ఉత్పత్తులు తయారు చేస్తున్నారో, వినియోగదారులను మోసం చేస్తున్నారో వారి పట్ల వినియోగదారుల సంఘం గట్టిగా చర్యలు తీసుకుంటుంది. ఇటువంటి వాటిని అవినీతి అధికారులు అయినా సరే లంచగొండి ఇటువంటి వాటిని కంపల్సరీగా ఆయా శాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తుంది. విజిలెన్స్ కానీ, ఎన్ఫోర్స్మెంట్ కానీ, అట్లనే ఇప్పుడు నకిలీ వస్తువులు అమ్మే వాళ్ళకి సంబంధించి కల్తీ కానీ ఇటువంటి పెద్ద పెద్ద అధికారుల దృష్టికి తీసుకెళ్లి వారి మీద చర్యలు తీసుకోవడానికి ఫోరం గట్టిగా కృషి చేస్తుంది. కావాలి ఏంటంటే వినియోగదారులు నకిలీ ఉత్పత్తుల పట్ల ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండండి. నకిలీ ఉత్పత్తులు కొనొద్దు. బిల్లు ఏదైనా కొనేటప్పుడు కంపల్సరీ బిల్లు తీసుకొని మీ హక్కులను కాపాడుకోవాల్సిందిగా కోరుతున్నాను. వనస్థలిపురంలోని రామాలయం వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన ప్రవీణ ఆసుపత్రిలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ జలపతిరెడ్డి ఆర్థోపెడిక్ సంబంధిత వ్యాధి పీడితులను, డాక్టర్ ప్రవీణారెడ్డి మహిళలను పరిశీలించారు. మొత్తం 42 మందికి ఉచితంగా సేవలు అందించనున్నట్టు ఇరువురు చెప్పారు. గత 2 నెలలుగా ప్రతి ఆదివారం ఉచిత వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నామని వివరించారు.
క్యాబేజ్ కాలీఫ్లవర్ చికెన్ గోచికెన్ తినాలి, బాగా వాటర్ తాగాలి. ప్లస్ పండ్లలో మోసంగి ఆయిల్ ఎక్కువ తీసుకుంటే మంచిది. ఓకే, సో రోజు మోసం తాగాలి. అప్పుడు 30 పూటలు న్యూట్రిషన్ లెవెల్స్ ఇక్కడే నవంబర్ 14న చిలకలూరిపేటలో జరగనున్న నేషనల్ ఓపెన్ కుంఫు కరాటే ఛాంపియన్షిప్ 2021 బ్రోచర్ ఆవిష్కరణ కార్యక్రమంలో నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. న్యూ మంక్స్ కుంఫు ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో గ్రాండ్ మాస్టర్ ఎస్ఎం కమల్ బాషా చీఫ్ ఆర్గనైజర్గా ప్రతిపాటి గార్డెన్స్లో ఈ పోటీలు జరగనున్నాయి. కార్యక్రమాన్ని ఉద్దేశించి నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం ప్రసంగించారు. అనంతరం గ్రాండ్ మాస్టర్ ఎస్ఎం కమల్ బాషాను షాల్వాతో సత్కరించారు. టోర్నమెంట్ చీఫ్ ఇన్ఛార్జి శ్యాంబాబు అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ కార్యదర్శి పఠాన్ సమద్ ఖాన్, నిడమనూరి సాంబశివరావు, పద్మనాభరావు, సత్యనారాయణ పాల్గొన్నారు. Allow me, guest boy. All attention now. Right. Middle kick punch. Passion. 1, 2, 3, 4, 5. Double kick punch. Left hand advance. 1, 2, 3. హైదరాబాద్ గాంధీ భవన్లో అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పలు పార్టీలకు చెందిన నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు. కానీ మనము ఇంకా అదే పరిష్కారం రెడీ ఉంది. ఎఫ్ఆర్ఐ మనకేంటంటే మేము చేసి ఇప్పుడు మనం అందరం కలిసి చేయాలంటే ఆయన అట్లా ఆ రకంగా సీతక్క కూడా వచ్చింది ఆ రోజు. కాబట్టి అట్లా మనం కోడి భూముల మీద లోకల్ ఇంపార్టెంట్ డీటెయిల్స్ పంపితే ఈ కోడి భూముల మీద ఆందోళన జరగబోతుంది. అలా సమస్య డిమాండ్ చేస్తుంది. భోజనాలు తీసినారు, వంట వాళ్ళు చూసుకుంటే అక్కడ పునర్విమర్శ సైజ్ అక్కడ వాళ్ళకు 60 రోజులు అది చేయాల్సిన అవసరం చాలా అంశాలు 11 డిమాండ్స్ ఉన్నాయి. 11 డిమాండ్స్ ఉన్నాయి. స్టార్ట్ అయితే వాటిని మనం పంపించాలి. ఏదో ఒక రోజు కనీసం 2-3 రోజులు లేకపోతే మీనింగ్లెస్. 11 రోజులు 20 చేసినా మళ్ళీ 3 డేట్ అనుకుని అయితే భారత బంధుని మాత్రం ఎక్కడ చెప్తున్నా మొట్టమొదటి హైదరాబాద్ డిపార్ట్మెంట్ మందు మీద పాత్ర బంధు ఇది ఎఫెక్టివ్గా కావాలి. ఇది మన దగ్గర రైతు సంఘాలు వాళ్ళందరూ కూడా ఇక్కడ కూడా మన రైతు సంఘాలు యాక్టివ్ వాళ్ళు కూడా క్లియర్గా చేస్తారు. అయితే చేస్తున్నాం మేము. అంటే 5 డేస్ ఇక్కడ టీఆర్ఎస్ ఒకసారి బంధుకు చూపించారు. డిసెంబర్ అంటే మనతో జరగలేదు. వాళ్ళే చూస్తున్నారు, మనం చూస్తున్నాం. అందులో పెద్ద భారీగా బంధుకు సంబంధించిన దగ్గరని బాగా ఇన్సైట్ తీసుకొని వ్యాపార వర్గాలకి అందరికీ కూడా మొదలై చెప్పి అయ్యా మీరు సహకరించండి, ఇది వ్యవసాయం అంటే. చిత్తూరు జిల్లాలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. పుత్తూరు సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు బందోబస్తు విధుల్లో పాల్గొన్నారు. ఓకేనా
తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని స్ట్రాంగ్ రూమ్లో ఉంచిన పోస్టల్ ఓటు బాక్స్ తాళాలు అధికారులను ఇబ్బందులకు గురిచేశాయి. ఎంతకీ రాకపోవడంతో అధికారులు కౌంటింగ్ ఏజెంట్ల సమక్షంలో ఇనుపరాడుతో తెరిచారు. అయితే ఇలా చేయడంపై బీజేపీ ఏజెంట్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. భాగ్యనగరంలో గణేష్ నవరాత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. వనస్థలిపురం లైబ్రరీ గ్రౌండ్ ఎన్జీఓ కాలనీలో కొలువుదీరిన వినాయకుడు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. ఎల్సీజీ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన ఈ గణేష్ మండపం భక్తుల్ని విపరీతంగా ఆకట్టుకుంది. ప్రతి ఏటా ఎల్సీజీ యూత్ అసోసియేషన్ సభ్యులు లంబోదరుడిని ప్రతిష్ఠిస్తారు. ప్రత్యేకంగా బొంబాయి నుంచి గణపతి విగ్రహాన్ని తెప్పిస్తామని నిర్వాహకులు తెలిపారు. 13 రోజుల పాటు భక్తి శ్రద్ధలతో పార్వతీపుత్రుడికి పూజలు నిర్వహిస్తారు. మనము అనేక రకమైనటువంటి నరభోజాన్ని ఎదుర్కొంటూ ఉంటాము కానీ లేకపోతే ఏదైనా పొత్తు రావడం వల్ల కానీ అనేక రకమైనటువంటి నరభోజాలు మేము లైబ్రరీ గ్రౌండ్ ఇది వనస్థలిపురం. ఈ వినాయకుడు వచ్చేసి మేము ముంబై నుంచి తీసుకురావడం జరిగింది. గత 13 రోజుల నుంచి ప్రతి 3 రోజులు చాలా నిష్టగా పూజలు చేస్తూ ఉంటాం మేము ఇక్కడ. అదే రకంగా ఈ ఎల్సీజీ యూత్ తరపు నుంచి వచ్చిన చందాలతో ఇదంతా మేము ఇంత గ్రాండ్గా చేసుకోవడం జరుగుతుంది. ఈ హోమాలు కానీ పూజలు కానీ ఇవన్నీ మా ఎల్సీజీ యూత్ తరపున వచ్చిన ఫండ్స్తోని మా చందాలతోనే చేస్తాం. రెగ్యులర్గా చాలా నిష్టగా చేస్తాం. మా పేరు శివప్రసాద్. మేము లైబ్రరీ క్రికెట్ గ్రౌండ్లో గత 16 సంవత్సరాల నుంచి వినాయకుడిని పెడుతున్నాం. వనస్థలిపురం లైబ్రరీ గ్రౌండ్లో 13 రోజులు చాలా నిష్టగా పూజలు చేస్తాం. మేము వినాయకుడికి మా సొంత డబ్బులు పెట్టుకొని మేము పూజలు అనేవి 13 రోజులు చాలా నిష్టగా పాల్గొంటాం. కర్నూలు జిల్లా కౌతాలం మండలం చిరుతపల్లి గ్రామంలో బీజేపీ జయకేతనం ఎగురవేసింది.
టీడీపీ వైఎస్ఆర్సీపీని తోసి రాజని 150 ఓట్ల మెజార్టీతో గెలుపొందింది. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కునిగిరి నీలకంఠ మాట్లాడుతూ ఇది అంతం కాదని ఆరంభమని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ సేవలకు ఇది ప్రతిఫలమన్నారు. తనను గెలిపించినందుకు ఓటర్లకు కృతజ్ఞతలు తెలియజేశారు. మంత్రాలయ నియోజకవర్గం కౌతాల మండలం చిత్తపల్లి విలేజ్ మరి ఈరోజు ఎంపీటీసీ ఎలక్షన్స్లో ఈరోజు రిజల్ట్స్ రావడం జరిగింది. కౌతాల మండలంలో 17కు గాను 16 వైసీపీ, మరి చిత్తపల్లి విలేజ్లో మటుకు ఈరోజు భారతీయ జనతా పార్టీ బీజేపీ అభ్యర్థిగా రమేష్ గెలవడం జరిగింది. ఈరోజు మరి ఈ భారతీయ జనతా పార్టీ యొక్క మా హైకోర్టు ఆధునిక డివిజన్ ఇన్ఛార్జ్ పురుషోత్తం రెడ్డి గారి యొక్క కృషి వల్ల మేము ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని కూడా విజయవంతంగా గెలవడం జరిగింది. అలాగే ఇక్కడ రాష్ట్ర కార్యదర్శి కునిగిరి నీలకంఠ అన్న గారి ఆధ్వర్యంలో కూడా మేము ఈ విధంగా పార్టీకి ఎంతో కృషి చేయడం జరిగింది. ముందు రాబో రోజుల్లో ఎలక్షన్స్లో కూడా మరి భారతీయ జనతా పార్టీ విజయానికి కృషి చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఈరోజు మొట్టమొదటిగా భారతదేశంలో మన నరేంద్ర మోడీ గారి యొక్క సంక్షేమ పథకాలను ఆకర్షించి ఈరోజు జనాలు ముందుకు వెళ్తారని కూడా తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకి ఇక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తాను. సరూర్ నగర్ మినీ ట్యాంక్ బండ్ వద్ద కొనసాగుతున్న నిమజ్జన ప్రక్రియను రాచకొండ సిపి మహేష్ భగవత్ పరిశీలించారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో మొత్తం 24 ప్రాంతాలలో నిమజ్జనాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సరూర్ నగర్ మినీ ట్యాంక్ బండ్ వద్ద 8 భారీ క్రేన్లు 4 చిన్న క్రేన్లతో నిమజ్జనం జరుగుతోందన్నారు. చెరువు చుట్టుపక్కల ప్రత్యేకంగా 84 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామని ఆయన వివరించారు. తిరుపతిలో ఇవాళ పెను ప్రమాదం తప్పింది. బస్టాండ్ నుంచి రామనుజ కూడలికి వెళ్లే మార్గంలో టీటీడీ నిర్మించిన స్వాగత ఆర్చీకి ఓ ట్రక్కు పైభాగం తగిలింది. దీంతో స్వాగత ద్వారం కూలిపోయింది. ఈ ఘటనలో కర్ణాటకకు చెందిన భక్తుల కారు ముందు భాగం ధ్వంసమైంది. అధిక వర్షం దాటికి పంటలు దెబ్బతినడంతో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన నిర్మల్ జిల్లా ముథోల్ మండలం రాంటెక్ గ్రామంలో జరిగింది. మృతుడిని గణేష్గా గుర్తించారు. పెట్టుబడులు తిరిగి రావనే నిర్ణయానికి వచ్చిన గణేష్
తరోడా గ్రామానికి వెళ్లి పురుగుల మందు సేవించి అపస్మారక పరిస్థితిలో పడిపోయాడు. దీనిని స్థానికులు గమనించి వైద్యం కోసం నిజామాబాద్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి రికార్డు ధర పలికిన బాలాపూర్ లడ్డు 18,90,000కు దక్కించుకున్న నాదర్గుల్ వాసి. హైదరాబాద్ గాంధీ భవన్లో అఖిలపక్ష సమావేశం. పలు అంశాలపై చర్చించిన నేతలు. చిత్తూరు జిల్లాలో కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు, బందోబస్తు విధుల్లో పాల్గొన్న పోలీసులు. మొండికేసిన స్ట్రాంగ్ రూమ్ లో ఉంచిన పోస్టల్ ఓటు బాక్స్ తాళాలు, ఇనుపరాడ్ను ఉపయోగించి తీసిన అధికారులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. ఈ బులెటిన్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333.